పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈయనకు అలాగే నష్టపోతున్నటువంటి జిల్లాలో ఎంతోమంది ఏనుగులు బారిన పడి ఏనుగులు పంటలు ధ్వంసం చేసినటువంటి రైతులు ఉన్నారు. వారి తరఫున మేము గిరిజన సంఘాల తరఫున, అలాగే బహుజన సంఘాల తరఫున, రైతు సంఘాల తరఫున, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. వారికి భాషలుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. రామాయంపేట కేసీఆర్ కాలనీలో 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించి పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి 12 వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. నాయకుడు ఎమ్మెల్యే రోజు ఖచ్చితంగా కాలనీ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ముఖ్య ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. రోహిత్ గారికి మనం గెలిపించి మన మున్సిపాలిటీని కానుకంగా ఇస్తే ఇంకా మనకు అభివృద్ధి చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రోహిత్ రావు గారికి రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాళీవాసులందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు అదేవిధంగా జరుగుతుందని చెప్పి రామంపేట ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి దీనికి రామంపేట పట్టణానికి అభివృద్ధికి ఇంకా కూడా మన ఏదైతే బాడీ ఏర్పాటు చేసినాక ఇంకా కూడా నిధులు శాంక్షన్ చేసి రామంపేటను సుందరవందర నగరంగా చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతుంటుంది. జై కాంగ్రెస్. కేసీఆర్ కాలనీలో వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి ప్రేరేపించడంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడంతో గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులు బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? వెల్కమ్ బ్యాక్. బాపట్ల జిల్లా పట్టణంలోని వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభలో వైష్ణవాచార్య పీఠాధిపతి తిరుమల రంగనాచార్యులు
పాల్గొని ప్రసంగించారు. క్రమశిక్షణ విద్యార్థుల అభివృద్ధికి మూలమని, వారు మంచి ఫలితాలు సాధించి పాఠశాల గ్రామానికి పేరు తెచ్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు కడగల నాగరాజు, బోడి నాయుడు, సూరప్పల నాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు. రావాలనేటువంటి కోరికతో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఏనాడు ఏమిటి నేను ఎప్పుడూ చెప్తా, ముడిదాని నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. హాయిగా సైకిల్ ఎక్కడం డాల్పట్ వెళ్ళిపోవచ్చు, దాదాం వెళ్ళిపోవచ్చు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అరగొండులోని ప్రసిద్ధ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన చైర్మన్గా రఘుపతి ఎన్నికయ్యారు. వచ్చే ఫిబ్రవరి 6వ తేదీన ఆలయ పాలక మండలి బోర్డు చైర్మన్గా రఘుపతి, బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రఘుపతి కోరారు. పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు. మన పూతలపట్టి ఎమ్మెల్యే గారు కలిగిరి మురళీమోహన్ గారికి, అధ్యక్షులు వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నమ్మకం ఉంచి ఈ పదవి మాకు ఇచ్చినందువల్ల నేను అత్యంత బాధ్యుడిగా ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి టెంపుల్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం డేట్లు తీసుకున్నాము. కావున మనం భక్తులు, పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ హాజరయ్యి దేవుని కృపకు అందరూ ఆశీస్సులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన మురళీమోహన్ గారికి నా మీద దయ ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందువల్ల నేను దాన్ని ఎవరికి ఒమ్ము కానికుండా, చెడ్డ పేరు రాకుండా ప్రయత్నం చేస్తాను. తర్వాత మన గ్రామ ప్రజలు కానీ, మన ప్రతి ఒక్కరూ, గ్రామం అనే కాదు భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శుక్రవారం 6వ తారీఖు 10 గంటలకు అరగొండకు చేరుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకృష్ణ మన అరగొండకు చేరుకోవాల్సిందిగా కోరుకుంటాం. అక్కడి నుంచి అందరం కలిసి దేవుడి దగ్గరికి పోయి అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కావున అందరూ రావాల్సిందిగా, చాలా మందిగా రావాల్సిందిగా కోరు. విశాఖ జిల్లా తగరపు వలస 1వ వార్డు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల రమేష్ జన్మదినం వేడుకలు సంతపేటలో పార్టీ ప్రధాన కార్యదర్శి దండి వెంకటేష్ ఆధ్వర్యంలో అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1వ వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షుడు తిమ్మిని సూరిబాబు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. నాయకుడు, కార్యకర్తలు రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు నిత్యావసర సరుకులతో పాటు చలికాలం దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలంలోని సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వీడ్కోలు సమావేశాన్ని ప్రధానోపాధ్యాయుడు రామీనాయుడు అధ్యక్షతన ప్రారంభించారు. విద్యా కమిటీ చైర్మన్ సుధీర్ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని ఎంపీటీసీ ప్రతినిధి ఎం శ్రీనివాసరావు పరీక్షల్లో మంచి ఫలితాలతో పాఠశాల గ్రామానికి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆనందపరిచారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పల రమేష్ జన్మదినం సందర్భంగా 1వ వార్డు అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు తన సొంత నిధులతో తగరపు వలస బాలాజీ నగర్ ఎల్లారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చుట్టుప్రక్కల ప్రజలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం అవ్వడంతో పక్కనే ఉన్న ఆవు మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. ఘటనకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని సంబర గ్రామంలో శ్రీ సంబర పాలమ్మ తల్లికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సంధ్యారాణి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి తల్లి దీవెనలతో ప్రతి భక్తి ఆత్మ సంతృప్తిగా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ముందుగా పోలమాంబ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఇది గిరిజనుల జాతర. పోలమాంబ ఉత్సవాన్ని ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించి చేయటం అనేది ఆ గిరిజనులందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. నాకు ముఖ్యంగా ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం మా కుటుంబానికి దక్కడం నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పట్టు వస్త్రాలు నా భర్త పిల్లలతో పాటు నా సోదరుడు పాలకొండ శాసనసభ్యులు జయకృష్ణ గారితో పాటు నా అనుంగ సోదరులు అందరూ కూడా, నా పార్టీ అధ్యక్షులు కానీ, నా మిత్రుడు, నా సోదరులు అందరితో కలిసి ఈరోజు అంగరంగ వైభవంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. పోలమాంబ తల్లి ఈ 14 గ్రామాల్లో మన సాలూరు నియోజకవర్గంలో మక్కువ మండలంలో ఒక శంబర్లోనే కాదు, కబరిపల్లి, తోటవలస, చెముడు, శంబర, ఎస్పెద్ద వలస ఇట్లాగ ఒక 14 గ్రామాలలో పోలమ్మ, ముత్యాలమ్మ, బంగారమ్మల తల్లిళ్ళు జాతరలు జరుగుతుంటాయి. ఈ జాతరకి దాదాపుగా ఈరోజు 3 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా కూడా జరిగింది. వారికి తగ్గట్టుగానే పరిపూర్ణంగా మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడే భక్తులందరినీ అడిగితే సంతృప్తికరంగా ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. రవాణా సౌకర్యం కానీ, వైద్య సదుపాయం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో జరుగుతున్న సంబర పోలమాంబ జాతరకు 3 రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. తల్లి సంబర పోలమాంబను కొంగు బంగారంగా కొలిచిన భక్తులు తల్లి దీవెనలతో నమ్మకంతో ఉన్నారు. అన్ని రకాల వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు భర్తీగా చేరడం, ఏర్పాట్లు సక్రమంగా ఉన్నట్లు భక్తులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం జమదాల గ్రామం. అయితే ప్రతి సంవత్సరం సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం శంబర గ్రామంలో జరిగే ఈ సంబర పోలమాంబ జాతరకు రావడం మాకు అలవాటు. ఈ అమ్మవారు అంటే మాకు ఎంతో నిష్ఠతో కూడుకున్న అమ్మవారు, నమ్మకం కలిగిన తల్లి. అందుకే ఇక్కడికి రావడం, ప్రతి ఏటా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, మా కోరికలు నెరవేరడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జరగడం
3 రోజుల పాటు మంగళవారం, బుధవారం, సోమవారం ఈ 3 రోజులు భక్తులు తాకిడితో శంబర్ గ్రామం అంతా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ చాలా చక్కగా చేసింది. ఏటా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ముందుకు కమిటీ సాగుతుంది. అలాగే శంబర్ గ్రామంలో ఉన్న కమిటీ సభ్యులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పండుగను జరుపుతున్నారు. ఈ 3 మండలాల్లో ఉన్న చుట్టాలకు, బంధువులకు ఈ గ్రామస్తులు ఆహ్వానించడం, పండగకు వారు రావడం ఎంతో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఎంత నిష్టగల అమ్మవారిని కోరుకుంటే కోరుకులు తప్పగా తీరుస్తారనే నమ్మకం కూడా భక్తుల్లో విశ్వాసం. కోదాడకు చెందిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై అఖిలపక్షం స్పందించింది. తిరుమలగిరిలో జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోలీసులు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు హాజరు అయి వివిధ వ్యాఖ్యలు చేశారు. రౌండ్ టేబుల్లో ఉన్న అత్యంత మహారథులకు, ఎన్నో ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో కొనసాగుతున్న సింహాలుగా బతికినప్పుడే వాడు మనల్ని చూసి పారిపోతాడని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ అన్నగారికి వందనాలు తెలియజేస్తూ అన్న యొక్క సందేశం మనం ఉందాం. గట్టిగా చప్పట్లతో ఒక్కసారి అన్నగారికి పైగా జరుగుతున్న ఉద్యోగుల భాగంగా ఈరోజు తిరుమలగిరిలో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అన్ని నేరుగా నేను తల్లితో మాట్లాడాను. అదే సమయంలో వెంటనే అక్కడి నుంచి లోకల్ కోదాడ చేరుకునే సమయానికి పోలీసులకు 1% శిక్ష లేదు. ఇది కూడా నేను అంటున్నది మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ పరంగా నేను అంటున్నాను. అది మీకు చదివి చూపిస్తాను. విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పివివి గోపాలరాజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బోట్స అప్పల నరసయ్య అవాస్తవాలు మాట్లాడటం సరికాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగా లేదని, అయినప్పటికీ హామీలను దశల వారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు గంట్యాడ శ్రీదేవి, చప్పా చంద్రశేఖర్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మీకన్నా మాకన్నా తెలివైన వాళ్ళు. వాస్తవ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వారికి తెలుసు. అసలు మీరు గతం నుంచి ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ దేశం, ఈ రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు ఆర్థికంగా వెనుకబడే కారణాలు కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ప్రతిరూపం తప్పించి వేరే పార్టీ కాదు. మీరు అధికారం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంతో గౌరవించి ముఖ్యమంత్రిని చేస్తే అదే పార్టీని ఇవాళ విడదీసి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పెట్టారు. ఇవాళ మేము వైఎస్ఆర్ పార్టీ పెట్టాం కాబట్టి మేము ఒకసారి అధికారంలోకి వచ్చాం, మేము 5 ఏళ్ళు చేయగలిగింది చేసామంటే ఎవరు ప్రజలు నమ్మరు. ఇవాళ కాంగ్రెస్ ఈ దేశానికి, రాష్ట్రానికి చేసిన నష్టానికి మీరు కూడా బాధ్యులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు అనుభవించలు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర శాసనసభలో ఇవాళ అమరావతి నిర్మాణం చేసుకుందాం, ఇన్ని వేల ఎకరాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు అసెంబ్లీ రికార్డ్స్లో చూడండి. ఇవాళ అసెంబ్లీలో తీసుకుంటున్న భూమికి ఫలానా స్థలంలో ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామంటే స్వాగతించి ఇంకా అవసరం అనుకుంటే ఇంకో 1000-2000 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్పి వాళ్ళ రాష్ట్ర రాజధాని అక్కడ నిర్మాణం చేస్తే సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రజలు మీకన్నా మాకన్నా తెలివైన వాళ్ళు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కొప్పల రమేష్ జన్మదినం సందర్భంగా 1వ వార్డు టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి దండి వెంకటేష్ సొంత నిధులతో తగరపు వలస, ఆనందపురం జాతీయ రహదారి ఫుట్పాత్లో రోగులు భిక్షాటన చేసుకునే వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేసి ఎలాంటి అవసరం వచ్చినా తమకు తెలియజేయాలని తెలిపారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాష్ట్ర పద్మశాలి వర్కింగ్ ప్రెసిడెంట్ తగరపు వలస పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు కొప్పల రమేష్ జన్మదినం సందర్భంగా సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది పేదలకు దుప్పట్లు మరియు రొట్టెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెడ్లాపు చంటి, కొప్పల కృష్ణ, కోసూరు మురళి, దండి వెంకటేష్, ఏలూరు శంకర్రావు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 3 రోజుల పాటు చంద్రమహంపల్లి దివిలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల 7వ ఆహ్వాన నాటిక పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా విశాఖపట్నం అసత్యం నాటిక నిలిచింది. ద్వితీయ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ అమ్మ చెక్కిన బొమ్మ, తృతీయ ప్రదర్శనగా గుంటూరు ఇది అతని సంతకం ఎంపికయ్యాయి. జ్యూరీ బహుమతిని గేమ్ నాటిక అందుకుంది. బహుమతులు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ గోపి, కాశీ విశ్వనాథ్, విశ్వకవి విద్యా సంస్థల వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ ఆర్ట్స్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, కళాకారులు, నృత్య ప్రదర్శనలు పాల్గొన్నారు. పెద్దకిచ్చిన పాలకు వెలకట్టి డబ్బులు ఇమ్మనే స్థాయికి దిగజారి కనిపిస్తావా? అమ్మకు కావాలంటే జన్మ జన్మలు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో 70 ఏళ్లుగా వీధి దీపాలు లేక ప్రజలు అంధకారంలో జీవిస్తున్న పరిస్థితికి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వెలుగు నింపింది. కాలనీలోని సుమారు 50 కుటుంబాలు రాత్రి వేళ పురుగులు, పాముల మధ్య భయంతో గడుపుతున్నామని స్థానికులు తెలిపారు. ఇక వారి అభ్యర్థనపై రోటరీ క్లబ్ ముందుకు వచ్చి వీధి దీపాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక నేత బండి శ్రీనివాసరావు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రమేష్ గారి ఇంటి ఎదురుగా కొద్దిగా అప్పుగా ఉంటుంది. ఈరోజు స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు నందు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో విద్యుత్ స్తంభాలు 6 ఏర్పాటు చేసి ఈ వైరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారి వారు ప్రోత్సాహంతో ఈ ఏరియాకి ఎప్పటి నుంచో చీకట్లో ఉంటూ ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు వేరుకుంటూ రిక్షాలు దొక్కుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ఏరియాకి కావాల్సినటువంటి ఈ విద్యుత్తు ఇది మన బండి శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో వారిని మాట్లాడి డిఈ గారితో ఈ ఒక 6 స్తంభాలను కరెంటు వైర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ విషయం రోటరీ దృష్టికి తీసుకొచ్చిన మీదట ఈ 6 స్తంభాలకు కూడా కావాల్సినటువంటి లైట్లు రోటరీ ద్వారా మేము ఇచ్చేదానికి అధ్యక్షుడిగా వేజండ్ల శ్రీనివాసరావు అయినటువంటి నేను మరియు కార్యదర్శి అయినటువంటి
వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.